ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మా కాటేపల్లి గుడికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడైతే ముటుకూరుకి చూడొచ్చు. ఇది ఇంకా 7 బొమ్మలు అయితే అమ్ముతున్నారు చూడండి. ఈయనైతే ఇంకా ఇంత పెద్ద వర్షం కష్టానికి సెల్యూట్ చేయాలి. చూడండి ఇంకా అమ్ముతున్నాడు చూడొచ్చు. ఇప్పుడైతే కాటేపల్లికి వెళ్తున్నాం అనమాట. నీకైతే రూట్ చూపిస్తాను. అయితే ముటుకూరు రోడ్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ ఉంది. చూడొచ్చు అక్కడ అన్నీ అమ్ముతున్నారు, ఇంకా అమ్ముతున్నారు. గొడుగులు చూడొచ్చాడు ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా గొడుగులు కూడా అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ చూడండి చెరుకు గడ్డలు కూడా ఇంకా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా కొంతమంది ఇప్పుడే కొనుక్కొని ఉంటారు చూడొచ్చు. బాగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ చూడండి. ఏడైతే జ్యోతిష్యం చెప్తున్నారు చూడొచ్చు. ఇక్కడ అమ్మవారు ఓకేనా. చూడండి ఇక్కడ బాగా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు వినాయక చవితి కాబట్టి చూడండి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అందరూ ఇప్పుడే కొనుక్కొని బొమ్మలు తీసుకొని వెళ్తున్నారు. సో మనమైతే ముతుకూరు రోజులు ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట కాటేపల్లికి. సో అయితే ఒక శివాలయం అన్నమాట. సో బాగుంటుంది గుడి, చాలా పెద్ద హిస్టరీ ఉందన్నమాట దానికి. చూడొచ్చు ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇక్కడైతే మేము వెళ్తున్నాం అనమాట. అయితే ముటుకూరు రోడ్డు. అలా మీరు ఏ ప్లేస్లో ఉన్నా కానీ ఇలా అపోలో హాస్పిటల్ నుంచి వెళ్ళాలన్నమాట. చూడొచ్చు ఇదైతే ముటుకూరు రోడ్డు. చూడొచ్చు హీరో ఇక్కడ. సో అదైతే అంత ఫేమస్ ఏం కాదు ఫ్రెండ్స్. కాకపోతే మంచి గుడి. చాలా తక్కువ మంది వెళ్తుంటారు. అంటే సోమవారాలు పెద్ద రోజులు అయితే బాగుంటుంది శివాలయం కాబట్టి. సోమవారం కార్తీక మాసం ఎప్పుడైతే చాలా రష్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మాత్రం వెళ్ళబాకండి. మీరు ఏమన్నా మహాశివరాత్రి నుంచి అయితే కార్తీక మాసంలో చాలా ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. శివరాత్రి రోజు అయితే ఇంక చెప్పలేదు. సోమవారాలు కూడా చాలామంది వెళ్తుంటారు అక్కడికి. ఇంకా అక్కడ ఉన్న ఊర్లో వెళ్తుంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా. అక్కడ ఉండే ఊర్లు సముద్రం ఒడ్డున ఉంటారు ఫ్రెండ్స్. ఆ ఊరు అది మొత్తం అడిగి ఫ్రెండ్స్. పెద్ద స్టోరీ ఉంది ఓకేనా. మీకు అది గుడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. ఆ గుడి చూపిస్తూ మీకు చెప్తాను నేను స్టోరీ. అదైతే మొత్తం ఒకప్పుడు ఒక అడవి అనమాట. మొత్తం ఫుల్గా చెట్లు పాములు మొత్తం ఉన్నాయి అనమాట. ఆ చెట్లు మొత్తం అడవిలో అయితే ఒక బ్రాహ్మణుడు అనమాట కట్టింది. చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్. కానీ ఏ రోజు తనకి ఎప్పుడు ఆ అడవిలో ఇబ్బంది అయితే జరగలేదు. పాములకు కాటేయడం కానీ మంత్రి కప్పులు ఏం చేయలేదు ఫ్రెండ్స్. కామయ్య స్వామి అనమాట ఆయన పేరు. ఆయన అయితే రోజు మామూలుగా అయితే ఇక్కడ సముద్రం వ్యవసాయానికి వచ్చి భిక్షాటనకు వచ్చేవాడు అనమాట. సముద్ర స్థానానికి పోయి అక్కడ శివలింగం ఉండదు అనమాట. ఆ శివలింగంకి రోజు పూజ చేసేవాడు. వచ్చినప్పుడు అభిషేకం చేసేవాడు. సో మీరు నమ్మాలి. ఇంకోటి ఏంటంటే ఒకరోజు తనకి స్వామి కనిపించాడు అనమాట. కనిపించి నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్తాడు అనమాట. అప్పుడు ఆయన నేను అడవిలో ఎలా స్వామి అంటే నేనున్నా కదా అని చెప్తాడనమాట. ఇంకా తర్వాత ఆయన గుడి కడతాడు. ఇంకా మెల్లమెల్లగా అది ఇప్పుడు పెద్ద గుడి అయిందనమాట. కానీ ఏ రోజు తనకి పాములు కొట్టడం కానీ మంత్రికి అప్పుడు ఎప్పుడు ఏం జరగలేదు ఫ్రెండ్స్. సో కాబట్టి అదైతే అంత పెద్ద స్టోరీ అనమాట. సో అంత పెద్ద గుడి అది. ఓకే ఈరోజు అయితే నేను వెళ్ళి అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను మీకు. స్వామికి అభిషేకము, అమ్మవారికి కుంకుమ పూజ, కుంకుమ అర్చన. సో ఇదైతే ఇప్పుడే ముతుకూరు రోడ్డు కూడా దాటాం ఫ్రెండ్స్. హైవే దాటాం ఫ్రెండ్స్. చూడొచ్చు ఇటే వెళ్ళాలన్నమాట. చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. సో ఇంకొక అరగంటలో అయితే మేము అక్కడికి వెళ్తాం అనమాట. సో మీకు దారిలో చూపిస్తాను. సో చూడొచ్చు ఇక్కడైతే మర్రి చెట్టు కూడా ఉంది కనిపించింది నాకు. సో ఇక్కడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదైతే ఒక 4 minutes వీడియో 5 minutes ఉంది కదా.
ఇదైతే ఇక్కడ దాకా చూపించాం కదా, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిగతా అంతా చూపిస్తాను, గుడి టూరు మధ్యలో ఊర్లన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఇంత ఇక్కడ దాకా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే బాయ్.